తెలుగు అనువాదం కామన్ క్యాన్సర్ క్వశ్చన్స్ ఆన్సర్ బై మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ భరత్ పాటోదియా పార్ట్ 3. హలో, నా మాట వినిపిస్తుందా? అవును, వినిపిస్తోంది. సరే, నేను డాక్టర్ భారత్ మాట్లాడుతున్నాను. నేను ఎవరితో మాట్లాడుతున్నాను? నేను సుబీష్ మాట్లాడుతున్నాను. హలో శ్రీ సుబీష్. నేను క్యాన్సర్ స్పెషలిస్ట్ని. మీరు నా అపాయింట్మెంట్ తీసుకున్నారని అనుకుంటున్నాను. అవును. మీకు ఇంగ్లీష్లో మాట్లాడటం సౌకర్యంగా ఉంటుందా, లేక హిందీలోనా? ఇంగ్లీష్ సరిపోతుంది. మనం ప్రారంభించే ముందు ఈ రికార్డింగ్ను ఇతర రోగులకు అవగాహన కోసం లేదా పబ్లిక్ ప్లాట్ఫారంలో పంచుకోవడానికి మీ అనుమతి ఉందా? అవును, నాకు అభ్యంతరం లేదు. ధన్యవాదాలు. మీ అనుమతిని ఈ రికార్డింగ్లో నమోదు చేస్తున్నాను. ఇప్పుడు రోగి ఎవరు? మా నాన్నగారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. సరే, సమస్య ఎలా ప్రారంభమైందో చెప్పండి. దాదాపు 2 నెలల క్రితం ఆయన ఆరోగ్యంలో కొన్ని సమస్యలు కనిపించాయి. ఆస్పత్రికి తీసుకెళ్లగా గ్రేడ్ బ్రెయిన్ ట్యూమర్ ఉందని చెప్పారు. చిన్న శస్త్రచికిత్స చేసి ట్యూమర్లో కొంత భాగాన్ని తొలగించారు. సరే, అర్థమైంది. ట్యూమర్ మొత్తం తొలగించలేదు. కొంత భాగం ఇంకా ఉంది. ఆపరేషన్ తర్వాత 2 నెలలు బాగానే ఉన్నారు. కాని గత 3 రోజులుగా ఆహారం, నీళ్లు తీసుకోవడం మానేశారు. శరీర కదలికలు కూడా చాలా తగ్గిపోయాయి. ప్రస్తుతం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ఉన్నారు. స్కాన్లో ట్యూమర్ చాలా వేగంగా పెరిగిందని చెప్పారు. ఇంతకుముందు సుమారు 0.4 సెంటీమీటర్లు ఉండగా ఇప్పుడు దాదాపు 4 సెంటీమీటర్ల వరకు పెరిగింది. పరిస్థితి చాలా తీవ్రమైందని చెప్పారు. ప్రస్తుతం శరీరంలోని ఇతర అవయవాలు పనిచేస్తున్నప్పటికీ ఆయన ఆక్సిజన్పై ఉన్నారు. డాక్టర్లు ఇది హైగ్రేడ్ గ్లియోమా కాబట్టి ఇకపై చేయగలిగేది ప్యాలియేటివ్ కేర్ మాత్రమే అని చెప్పారు. ఇంకొన్ని రోజులు మాత్రమే ఉండొచ్చని కూడా చెప్పారు. గ్లూకోజ్, ఫ్లూయిడ్స్, ట్యూబ్ ద్వారా ఆహారం ఇస్తున్న క్యాన్సర్ మళ్లీ ప్రభావం చూపుతుందని చెప్పారు. 2 రోజులు గమనించి తర్వాత ఇంటికి తీసుకెళ్లమని సూచించారు. సరే, మీ ముఖ్యమైన ప్రశ్న ఏమిటి? ఈ పరిస్థితిలో ఏదైనా చికిత్స చేయగలమా? ముందుగా డాక్టర్లు వయస్సు కారణంగా రేడియేషన్ లేదా కీమోథెరపీ ఇవ్వలేమని చెప్పారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది? నెమ్మదిగా శ్వాస తీసుకుంటున్నారు. చేతులు కొద్దిగా కదుపుతున్నారు. ప్రస్తుతం ప్రయాణం చేయగలరా? లేదు, ప్రయాణం చేయడం సాధ్యం కాదని డాక్టర్లు చెప్పారు. రేడియేషన్ చికిత్స ఏమైనా ప్రారంభించారా? లేదు, ఇప్పటివరకు రేడియేషన్ ఇవ్వలేదు. ఏ ఆంకాలజిస్టును సంప్రదించారు? కేరళలోని మలబార్ క్యాన్సర్ సెంటర్ను సంప్రదించాము. అక్కడ ఏమన్నారు? మొదట 6 సెషన్లు ఇవ్వవచ్చని చెప్పారు. తర్వాత ఆయన పరిస్థితిని చూసి సాధ్యం కాదని చెప్పారు. కేవలం వయస్సు కారణంగా మాత్రమే రేడియేషన్ ఆపరు. దానికి మరికొన్ని వైద్య కారణాలు ఉండి ఉంటాయి. అంతే. 2 నెలల క్రితం ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ట్యూమర్ మళ్లీ పెరిగింది కదా? అవును. ఒక విషయం అడుగుతాను. పూర్తిగా నయం చేయలేకపోయినా కొంతకాలం వ్యాధిని నియంత్రించే చికిత్స ఉంటే చేయించడానికి సిద్ధంగా ఉన్నారా? అర్థం కాలేదు. నియంత్రించడం అంటే టాబ్లెట్లు, ఇంజెక్షన్లు లేదా ఇతర మందులతో క్యాన్సర్ పెరుగుదలను కొంతకాలం తగ్గించడం. పూర్తిగా నయం చేయడం కాదు. అలాంటి చికిత్స చేయించడానికి సిద్ధంగా ఉన్నారా? అవును, తప్పకుండా సిద్ధంగా ఉన్నాను. అయితే మీ నాన్నగారి బయాప్సీ టిష్యూ మాకు అవసరం. దానిపై జెనెటిక్ పరీక్షలు చేస్తాము. నేను ఇప్పటికే బయాప్సీ రిపోర్ట్ పంపాను. రిపోర్ట్ కాదు, అసలు బయాప్సీ టిష్యూ కావాలి. టిష్యూనా? అవును. ఆ టిష్యూపై జన్యు పరీక్షలు చేసి మరింత అనుకూలమైన చికిత్సా మార్గాలు ఉన్నాయేమో పరిశీలిస్తాము. సరే, అంతవరకు సపోర్టివ్ కేర్ కొనసాగించండి. టిష్యూ ఎలా తీసుకుని మీకు పంపాలి? నేను ఒక లేఖ ఇస్తాను. దాన్ని ప్రింట్ తీసుకుని శస్త్రచికిత్స జరిగిన ఆసుపత్రి పాథాలజీ విభాగంలో ఇవ్వండి. వారు 1 లేదా 2 రోజుల్లో బయాప్సీ టిష్యూను అందిస్తారు. దాన్ని కొరియర్ ద్వారా మాకు పంపవచ్చు. దానికే ఎంత సమయం పడుతుంది? జన్యు పరీక్ష పూర్తయి చికిత్సా సూచనలు ఇవ్వడానికి సుమారు 18 రోజులు పడుతుంది. సరే, ప్రస్తుతం ఆయన రేడియేషన్ ఆంకాలజిస్టు వద్ద ఉన్నారా, లేక మెడికల్ ఆంకాలజిస్టు వద్దనా? లేదు, జనరల్ మెడిసిన్ విభాగంలో అడ్మిట్ చేశారు. స్టెరాయిడ్లు లేదా మానిటాల్ వంటి మందులు ఇస్తున్నారా? లేదు, ప్రస్తుతం ఆక్సిజన్, ఫ్లూయిడ్స్ మాత్రమే ఇస్తున్నారు. స్టెరాయిడ్లు, మానిటాల్ మెదడులో ట్యూమర్ వల్ల పెరిగిన ఒత్తిడిని తగ్గిస్తాయి.
ఆ ఒత్తిడి తగ్గితే రోగికి కొంత ఉపశమనం కలుగుతుంది. అవి ఇప్పటివరకు ఇవ్వలేదు. అయితే వాటిని కలిగిన సపోర్టివ్ కేర్ ప్రిస్క్రిప్షన్ నేను పంపిస్తాను. ఆ మందులు ప్రారంభిస్తే ఎంతకాలం బతికే అవకాశం ఉంటుంది? ఆ మందులు కొన్ని రోజులు మాత్రమే ఉపశమనం ఇస్తాయి. ఆ సమయంలో ప్రధాన చికిత్సను ప్రారంభించాలి. చికిత్స ప్రారంభిస్తే కొన్ని నెలలు ఎక్కువ జీవించే అవకాశం ఉంటుందా? ఈ వ్యాధిని నియంత్రించడంలో రేడియేషన్ ముఖ్యమైన చికిత్స. అది సాధ్యం కాకపోతే మందులతో కొంతవరకు నియంత్రించవచ్చు. కాని పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. అలా నియంత్రిస్తే ఎంతకాలం జీవించే అవకాశం ఉంటుంది? అది చికిత్సకు ట్యూమర్ ఎలా స్పందిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. 3 నెలల తర్వాత ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం. ట్యూమర్ తగ్గితే 9 నెలల నుంచి 1 సంవత్సరం వరకు కూడా ప్రయోజనం ఉండొచ్చు. కాని చికిత్స పనిచేయకపోతే సమయం చాలా తక్కువగా ఉంటుంది. సరే, ఇప్పుడు మీరు చేయాల్సింది నా ప్రిస్క్రిప్షన్ను మీ స్థానిక డాక్టర్కు చూపించండి. బయాప్సీ టిష్యూను సేకరించి మాకు పంపండి. చికిత్సకు సంబంధించిన కొన్ని ఎంపికను కూడా నేను సూచిస్తాను. జన్యు పరీక్ష తర్వాత చికిత్స పనిచేస్తే ఎంతకాలం ఆశించవచ్చు? నెలల పరంగా ఆలోచించాలి. ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. 3 నెలల తర్వాత చేసే ఎంఆర్ఐ ఫలితాల ఆధారంగా అంచనా వేయవచ్చు. మీ ప్రిస్క్రిప్షన్ను స్థానిక ఆంకాలజిస్ట్కు చూపించవచ్చా? ఖచ్చితంగా. అవసరమైతే వారు నన్ను నేరుగా సంప్రదించవచ్చు. మా నాన్నగారు ఎప్పుడూ నిద్రలోనే ఉంటున్నారు. ట్యూబ్ ద్వారా ఆహారం ఇస్తున్నాం. కళ్ళను ఎక్కువగా తెరవడం లేదు. ఇది చివరి దశకు సంకేతమా? బ్రెయిన్ ట్యూమర్ పెరిగినప్పుడు ఎలాంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి? చికిత్స చేయకపోతే పరిస్థితి మరింత దిగజారుతుంది. కాని చికిత్సకు స్పందిస్తే ఆయనకు మళ్లీ కొంత చైతన్యం రావచ్చు మరియు కొన్ని నెలలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. చికిత్స చాలా బాగా పనిచేస్తే 1 సంవత్సరం వరకు జీవించే అవకాశం ఉందా? ఎప్పుడూ మంచి ఫలితాలనే ఆశించాలి. అయితే వాస్తవ పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. కొంతమంది రోగులు మంచి స్పందనతో ఎక్కువ కాలం జీవిస్తారు. అది పూర్తిగా చికిత్సకు ట్యూమర్ ఎలా స్పందిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రతి 2 నుంచి 3 నెలలకు ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలి. ధన్యవాదాలు. దయచేసి ప్రిస్క్రిప్షన్ పంపండి. నేను స్థానిక ఆంకాలజిస్టును సంప్రదిస్తాను. తప్పకుండా. ఈ కన్సల్టేషన్ యూట్యూబ్లో అప్లోడ్ అయిన తర్వాత లింక్ కూడా మీకు పంపిస్తాము. అవసరమైతే మళ్ళీ చూడవచ్చు. చాలా ధన్యవాదాలు. మీతో మాట్లాడటం ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. మనం సానుకూలంగా ఉండాలి. ధన్యవాదాలు.